ముందుగా ఆ దేవాది దేవుడికి వందనాలండి. జాషువా బ్రదర్ గారికి, శ్రావణి సిస్టర్ గారికి కూడా నా వందనాలు. నేను రాజమండ్రి నుంచి చేస్తున్నాను. నా పేరు మీనా. నేనొక సాక్ష్యం పంచుకుందామని చెప్పి ఇలా కాల్ చేయడం అయితే జరిగింది. ఏంటంటే అండి, మా పిల్లల స్కూల్ ఫీజు విషయమై మేము చాలా టెన్షన్ పడ్డాం. చాలా, చాలా చోట్ల ట్రై చేశాం. ఈవెన్ బ్రదర్ అంటూ ఉంటారు, ఎంత అవసరం వచ్చినా అప్పు చేయొద్దు అని. కానీ నేనైతే అప్పు చేయక తప్పలేదు అనే పరిస్థితులు ఉండడం వల్ల స్కూల్ ఫీజు కోసం కొంచెం అప్పు చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అలా అని చెప్పి చాలా మందిని అడిగాను. బట్ నాకు ఎక్కడ ఒక్క రూపాయి కూడా దొరకలేదు. సో ఏం చేయాలి? టైం అయిపోతుంది. కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయి అని అనుకున్న సందర్భంలో నాకైతే ఒక ఆలోచన వచ్చిందండి. మేమైతే ఐడీఎఫ్‌సి బ్యాంక్‌లో లోన్ అయితే తీసుకోవడం జరిగింది. అది ఎవ్రీ మంత్ కరెక్ట్‌గా పేమెంట్ చేసేసేవాళ్ళం. సో, అది 85,000 ఎంతో తీరిపోయింది. సో, అది తీరిపోవడం వలన అక్కడి నుంచి నాకొక ఫోనొచ్చిందండి. మీది 85,000 తీరిపోయిందండి. మీకు మరలా లోన్ ఇస్తారు. కావాలంటే తీసుకోండి అని. ఇంకంతే అసలు ఫస్ట్ నేనైతే ఆవిడని వద్దన్నాను. నాకు లోన్ అది ఏమి అవసరం లేదన్నాను ఫస్ట్‌న. కానీ పిల్లల స్కూల్ ఫీజు నిమిత్తమే అవసరం వచ్చి ప్రాపర్‌గా కట్టేసాం కాబట్టి మరలా ఇంకొకసారి తీసుకుంటే కడదామన్న ఉద్దేశంతో ఇప్పుడు వెళ్లి తీసుకోవడం అయితే జరిగిందండి. సో, ఇది తీసుకోవడం జరిగిన వెంటనే ఇంకొక విషయం కూడా జరిగింది. నేను జ్యువెల్లరీ ఒకటి బ్యాంక్‌లో పెట్టాను. అది టైం అయిపోతుంది, వడ్డీ కట్టాలని చెప్పి కాల్స్ చేస్తున్నారు. మేమనుకున్నాం లోన్ అంతా మేము స్కూల్ ఫీజ్‌కి అలాగే జ్యువెల్లరీ ఇడిపించడానికి అంత అమౌంట్ రాదేమో అని అనుకున్నాం. దేవుడి కృపను బట్టి ఆ రెండిట్లికి సరిపడినంత అమౌంట్ అయితే నాకు దేవుడు లోన్ ఇప్పించడం అయితే జరిగిందండి. అటు స్కూల్ ఫీజ్ కట్టాను. ఇటు జ్యువెల్లరీ కూడా నేను విడిపించుకున్నానండి. కేవలం ఇదంతా దేవుడి కృప వల్లనే జరిగింది. ఆహ్, నిజంగా దేవుడి నామానికే మహిమార్థకం ఇదంతా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.